హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు వచ్చేసి మనం చేయబోయేది మ్యాంగో కస్టర్డ్. మన ఆల్రెడీ ఛానల్లో వచ్చేసి కస్టర్డ్ ఉంది, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్తో ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ మ్యాంగో కస్టర్డ్. చాలా బాగుంటుంది టేస్ట్. సీజనల్ ఫుడ్ కదా, సీజనల్లో చేసుకోవాలని చేసి చూపిస్తున్నాను మీకు. మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మ్యాంగోస్ వచ్చేసి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేశాను, పెద్ద సైజులో కూడా కట్ చేశాను. పెద్ద సైజులో కట్ చేసినవి మిక్సీలో వేసి జస్ట్ ఒక పల్ప్ ఇవ్వాలి. ఈ పైన గార్నిషింగ్కి యూస్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ నేను యూస్ చేస్తున్నాను చెప్తున్నాను. కస్టర్డ్ పౌడర్, ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మీరు ఏదైనా తీసుకోవాలి. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను గార్నిషింగ్కి. అండ్ పాలు వచ్చేసి 1 లీటర్ పాలు బాగా మరిగించి పెట్టాను. దీన్ని ఆఫ్ చేసి పెట్టేయాలి, చల్లగా అవుతుంది అప్పటి వరకు. కొద్దిగా పాలు తీసుకొని మనం కస్టర్డ్ని బౌల్లో కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నా దగ్గర పాతది కొద్దిగా ఉంది, ఒక 1 స్పూన్ అనుకోండి. కొత్తది ఓపెన్ చేద్దాం మనం. టూ 3 స్పూన్స్ తీసుకున్నాను అండి నేను. దీంట్లో మనము 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం. దీంట్లో కొన్ని వేడి పాలు యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసి ఇందులో జస్ట్ ఒక పల్ప్ ఇస్తానండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కస్టర్డ్లో. చాలా బాగుంటుంది టేస్ట్. మ్యాంగో మంచి సెలెక్ట్ చేసుకోండి, చాలా పుల్లగా ఉండకుండా చూసుకోండి. కొంచెం స్వీట్గా ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదా. కొన్ని పీసెస్ పెట్టేసాను పైన చేయడానికి. దీంతో కలుపుకుంటే బాగా లంప్స్ లేకుండా కలిసాయి అనమాట, స్పూన్తో కలవట్లేదు. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తాను నేను. పాలలో కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. మీ టేస్ట్కి అకార్డింగ్ యాడ్ చేయండి, నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఇది ఎసెన్స్ అండి. జస్ట్ ఏంటంటే ఇలాచీ వేసుకోవచ్చు మీరు, ఎసెన్స్ లేకపోతే. నేను ఇలాచీ వేయకుండా ఇది వేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పి తీసుకొని వస్తుంది, కలిసిపోయింది కదా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఈ మ్యాంగోస్ గార్నిషింగ్ పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ చూద్దాం మనం. ఇందులో వేసేస్తున్నాను నేను. కస్టర్డ్ వేసాను కదండి, కస్టర్డ్ పౌడర్ మొత్తం మిక్స్ చేశాను. కొద్దిసేపు పొయ్యి మీద పెడుతున్నాను, అది కొంచెం థిక్నెస్ అవుతుంది పాలు. దాని తర్వాత మనం చల్లారాక మ్యాంగోస్, అదే మిక్సీ పట్టాం కదా, మ్యాంగోస్ కలపాలన్నమాట. చూడండి, కస్టర్డ్ రెడీ అయిపోయింది, థిక్నెస్ వచ్చేసింది. ఏదండి, చల్లారితే ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది కాబట్టి బంద్ చేసేస్తున్నాను నేను, స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వదిలేసాను అనుకోండి, చిక్కగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఫ్యాన్కి చల్లబరచాలి. చల్లగా అయిన తర్వాతనే మ్యాంగో కలపాలి మనం ఇందులో. సో నేను ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇస్తాను. ఆఫ్టర్ దట్ మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోతుంది మనది. వచ్చేసి మిల్క్ మేడ్ కొద్దిగా ఉంది నా దగ్గర, అది కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ ఉందండి, అదే యాడ్ చేస్తున్నాను నేను. మిల్క్ మేడ్ కొద్దిగా టేస్ట్ రిచ్నెస్ వస్తుంది. కస్టర్డ్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీలో పల్ప్ చేసి పెట్టాం కదా మ్యాంగో, ఇది కస్టర్డ్లో మిక్స్ చేస్తున్నాను. కస్టర్డ్లో మ్యాంగో పల్పు మిక్స్ చేస్తున్నాను నేను. ఎంత మంచిగా మ్యాంగో మిక్స్ అయిపోయి మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఎలా గార్నిష్ చేద్దాం చూద్దాము.
బాదం మ్యాంగో తోటి గార్నిష్ చేసుకోవాలి. మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తినండి. టేస్ట్ ఇలా కూడా బాగుంటది, ఇలా కూడా చేసిన వెంటనే కూడా తిన్నా బాగుంటది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్